హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సవీరా అట్ సవీరా వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అనమాట. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో. సో నా స్టైల్లో పూరీ కూర ఎలా చేశాను, ఇంకా నాకు తెలిసిన టిప్స్ మీ అందరితో షేర్ చేస్తున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో లెట్స్ గో. ఫస్ట్ పూరీ పిండికి నేను గోధుమ పిండిని తీసుకున్నాను. అందులోకి సాల్ట్, వాటర్ తగినంత వేసి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. లాస్ట్లో నేను చూపిస్తున్నట్టుగా ఫింగర్ ప్రెస్ చేస్తే డవ్ అనేది లోపలికి వెళ్ళి రావాలి. ఈ విధంగా కలుపుకుని ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కూర కోసం పొటాటోస్ని కట్ చేసి బాయిల్ చేస్తున్నా. నెక్స్ట్ మినప్పప్పు, శనగపప్పు, జీరా, ఆవాలు తీసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ అనేవి సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. అప్పుడే కూర చాలా టేస్ట్ వస్తుంది. సో బాయిల్డ్ పొటాటోస్ ఒకటి, ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, గ్రీన్ పీస్, కర్రీ లీవ్స్ అవన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి ఆయిల్ వేసి ముందుగా చూపించిన పోపు దినుసులు వేసి బాగా సాట్ చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి పొటాటోస్, గ్రీన్ పీస్, చిల్లీ, కర్రీ లీవ్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందు చూపించిన శనగపిండి పేస్ట్ వేసి కొంచెం వాటర్ పోసి దగ్గర పడేదాకా బాయిల్ చేసుకోవాలి. పల్చగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలన్నమాట. నెక్స్ట్ సాల్ట్ తగినంత వేసి పసుపు వేసి కలిపి ఇంకా దగ్గర పడుతుంది అన్నాక దింపేయాలి. నెక్స్ట్ పూరీలు చేసే అరగంట ముందు పిండిని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను స్మాల్ బాల్స్ చేసుకుని పెట్టుకుని ఒకేసారి 30 పూరీస్ వచ్చేలాగా అంతా ఒత్తేసుకుని కవర్ చేసి పెట్టుకున్నా. దీనివల్ల మనకి టిప్ నెంబర్ 1, టైమ్, గ్యాస్ సేవ్ అవుతుంది. అలాగే ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పూరీలు కానీ చపాతీలు కానీ బాగా ఒత్తడానికి వస్తాయి అండ్ బాగా పొంగుతాయి కూడా. చూస్తున్నారు కదా పూరీలు ఎంత బాగా పొంగాయో. ఈ విధంగా నేను అన్ని పూరీలు చేసి కర్రీ వేసి సర్వ్ చేసేసాను అనమాట. సో లంచ్ అనేది స్కిప్ చేసేసాము. డైరెక్ట్ డిన్నర్ చేసేద్దాం అనుకున్నాము. ఎందుకంటే పూరి అంటేనే వెరీ హార్డ్ టిఫిన్ కదండి. సో ఈలోపు నేనైతే మండే టిఫిన్స్ కోసం దోసల పిండి నానబోసి రుబ్బుతున్నా అనమాట. అలాగే సైడ్ బై సైడ్ మెషిన్ వేసాను బట్టలు ఉతుకుదామనేసి. ఇంకా ఆరిపోయిన బట్టలు ఫోల్డ్ చేయడం, అలాగే ఆరనివి విడిగా పెట్టడం, తడిసినవి మళ్ళీ ఆరేయడం, ఇలాగా అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాను. అండ్ జనరల్గా అయితే మా అమ్మాయి ఫోల్డ్ చేస్తుంది బట్టలు అనేవి, దానికి కూడా పని రావాలి కదా. సో హోంవర్క్ ఉండడం వల్ల నేను ఇంకా తన్ని డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఈలోపు మా జున్నుబాబు ఏమో విండో నుంచి వ్యూ అనేది చూస్తున్నాడు. ఫుల్ వర్షం కదండి. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఈ చైర్లో కనిపించే బట్టలన్నీ నావే అనమాట. మడత పెట్టేశాను. ఇంకా వీటిని మళ్ళీ సార్ట్అవుట్ చేసుకుని మంచిగా సర్దుకోవాలన్నమాట. సో ఈలోపు నేను డిన్నర్కి అయితే బెండి ఫ్రై, నువ్వు పొడి, అలాగే రైస్ అయితే వండడం స్టార్ట్ చేశాను. మా జున్నుబాబుకేమో టమాటో రైస్ అనేది ఉడికించేశాను. ఇది వచ్చేసి డాన్సింగ్ పాట్, అలా డాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో డిన్నర్కి అయితే బెండకాయని చక్కగా కడిగేసుకుని సన్న ముక్కలు అయితే తరిగేసుకుంటూ ఉన్నాను. ఈలోపు మా హస్బెండ్ ఏమో వీడియోకి లైటింగ్ సరిగా రావట్లేదు అనేసి పాపం లైట్ అడ్జస్ట్ చేస్తున్నారనమాట. సో ముక్కలన్నీ తరిగేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసి బెండి ముక్కలన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. ముక్కలన్నీ మగ్గిన తర్వాత సాల్ట్, కారం అండ్ కొంచెం గరం మసాలా వేసి కలిపి పక్కకు దింపేశాను. తర్వాత నువ్వు పొడి కోసం నువ్వుల్ని వేయించుకుంటున్నాను అనమాట. కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించి చల్లారాక మిక్సీ జార్లో వేసి కొంచెం కారం, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేయాలి. సో రైస్ పెట్టడం కూడా నేను రైస్ అనేది పెట్టేశాను కానీ రికార్డ్ చేయలేదు, మర్చిపోయాను, సారీ. సో ఫైనల్లీ జున్నుకు అయితే ఫీడ్ చేసేసి వాడిని వాకింగ్ తీసుకెళ్ళి వచ్చి మేము కూడా డిన్నర్ అనేది చేసేసాము. అట్ లాస్ట్ ఇంకా కిచెన్ కౌంటర్ అలాగే స్టవ్ అనేవి క్లీన్ చేసేసుకున్నాను. ఇదండి సండే విత్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. బాయ్.